జ్యోతమ్మ పిలవగానే కుట్టి అయితే జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తుంది. జడ్జి తాత, ఏంది తాత నన్ను పిలిపించినారంట అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. అవును కుట్టి, నువ్వు చిన్నప్పుడు నా కోసం లాడులు చేసేదాన్ని గుర్తుందా? అవి చేస్తావని పిలిపించాను కుట్టి అని చెప్పి జడ్జి తాత అంటాడు. అది విన్న కుట్టి అయితే, అవును తాతయ్య, మీకు గుర్తుందా? చిన్నప్పుడు నేను తొక్కుడు లాడులు చేసేదాన్ని, బెల్లంతో రాగి లడ్డూలు చేసేదాన్ని, ఇంకా పాయసం అలాంటివి చాలా స్వీట్లు చేసి పెట్టేదాన్ని కదా తాతయ్య, మీకు గుర్తుందో లేదో అని చెప్పి అంటూ ఉంటుంది. నాకెందుకు గుర్తులేదు కుట్టి, తిన్నవాడిని ఎలా మర్చిపోతాను, నువ్వు చాలా బాగా చేస్తావనే నిన్ను పిలిపించాను కుట్టి అని చెప్పి జడ్జి తాత అంటూ ఉంటాడు. సరే తాతయ్య, తప్పకుండా ఇప్పుడు కూడా నేనే చేసి పెడతాను. జ్యోతమ్మ ఏడ ఉంది అక్కడ, పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే కుట్టి పద, మన ఇద్దరం కలిసి లాడులు చుడదాం, ఫస్ట్ లాడుని నువ్వే చుట్టు అని చెప్పి జ్యోతమ్మ అంటుంది. ఇక ఇద్దరు కూర్చొని అలా లాడులు చుడుతూ ఉంటారు. ఇంతలో కుట్టి అలా చేయి పెడుతూ ఉంటే ఇంతలో యామిని వచ్చి, ఆగు, ఏంటి కుట్టి నీ కూతురా ఏంటి? జ్యోతి, కుట్టి లాడు చుట్టడానికి వీల్లేదు, ఫస్ట్ ఈ ఇంట్లో ఎవరైనా ఒకరు లాడు చుట్టాక ఈ కుట్టితో చేయించండి అని చెప్పి యామిని అంటుంది. అది విన్న జ్యోతి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇలా అంటూ ఉంటారు జడ్జి తాతయ్య, ఎందుకు ఈ ఇంటితో బంధం లేకపోతే అభిమానం ఆప్యాయత ఉండదా? ఈ ఇంటితో బంధం లేకుండానే కుట్టి నన్ను కాపాడిందా? నాకు ఒంట్లో బాగోనప్పుడు కుట్టి నాకు సేవలు చేసిందా? కుట్టి చేస్తే తప్పేమీ లేదమ్మా, కుట్టి నువ్వు చెయ్యు అని చెప్పి తాతయ్య అయితే అంటారు. ఇక జ్యోతి కుట్టి వాళ్ళిద్దరూ కూర్చొని అలా లాడులు చుడుతూ ఉంటే హైమ అలాగే జడ్జి తాత అయితే అలా చూస్తూ ఆనందపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.